మీలో ఎంతమంది స్వామినారాయణ్ సంప్రదాయం పేరు విన్నారో చూపించండి ఒకసారి. రైట్, దట్స్ ఓకే. స్వామినారాయణ సంప్రదాయంలో ఆ స్వామినారాయణ అనేటటువంటి మహానుభావులు సుమారుగా 270 సంవత్సరాలకి పూర్వం అయోధ్య దగ్గర వారు అవతరించి దక్షిణ భారతం, ఉత్తర భారతం, పశ్చిమం, పూర్వ భాగం మొత్తం హిమాలయాల్లో ఇదంతా కూడా సంచరించి ఆ తర్వాత అక్కడక్కడ ఉండేటటువంటి సాంప్రదాయిక సద్విషయాలని వారు సేకరించి ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రానికి చేరి అక్కడ వారి మూలస్థానంగా వడతాల్ అనేటటువంటి ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి క్రమంగా వారు దేశంలో అనేక ప్రాంతాల్లోకి వ్యాపించారు. అయితే అందులో స్వామినారాయణ అనే మహానుభావులు ముఖ్యంగా రామానుజుల వారి యొక్క ప్రభావాన్ని పొంది వారి యొక్క సంప్రదాయం అంతా కూడా భక్తి సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వారు సొంతం చేసుకుని వారి యొక్క ప్రచార కార్యక్రమాన్ని సాగించారు. దాంట్లో వారి కాలానికి అక్కడుండే వాతావరణానికి తగినట్టుగా చిన్న చిన్న మార్పుల్ని చేసుకుని వారు సంప్రదాయాన్ని ప్రవర్తింపచేశారు అనేటటువంటిది మనకి చరిత్ర చెప్తోంది. అందులో ఈవేళ ఉండేటటువంటి సంప్రదాయం రకరకాలుగా తర్వాత అది విభాగం చెందింది. స్వామినారాయణ ఆయన బ్రహ్మచారి, కానీ వారి కాలంలో వారి సోదరులని తాను ప్రవర్తింపచేసినటువంటి సంప్రదాయాన్ని నేరుగా కొనసాగించాలి అనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారట. వారి సోదరులు ఆ సంప్రదాయాన్ని క్రమంగా పరిపాలన చేస్తూ ప్రవర్తింపచేస్తూ వస్తున్నారు. అందులో ఆ పరంపరలో 6వ తరానికి చెందినటువంటి మహనీయులు ఇప్పుడు ఇక్కడ వేంచేసినటువంటి పూజ్య పరమ పూజ్య శ్రీ రాకేష్ ప్రసాద్ మహారాజ్. రాకేష్ ప్రసాద్ మహారాజ్ మనందరికీ పరిచయం ఉంటుంది. ఇక్కడ గండిపేటలో స్వామినారాయణ గురుకుల్ అని ఒకటి ఉంది. అలాగే విజయవాడ వెళ్ళే మార్గంలో నీలకంఠ విద్యాపీఠ్ అని కూడా ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ వీరి నేతృత్వంలో సాగేటటువంటి విద్యాలయాలన్నమాట. వీరు వ్యక్తిని తయారు చేయాలి. స్థిరంగా ఉండే ఆలయాలు ఎంత అవసరమో సంచార ఆలయాలుగా వ్యక్తిని మనం తయారు చేయగలిగితే అది రాబోయేటటువంటి సమాజానికి, తరానికి కూడా తగినటువంటి దార్ఢ్యాన్ని, రక్షణని ప్రొవైడ్ చేస్తుంది అనేటటువంటి విధానంలో విద్యా ప్రచారానికి, ప్రసారానికి అగ్రాసనం వేసి ప్రచార కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యనే మేము అక్కడ వారు జరిపేటటువంటి ఒక కార్యక్రమాన్ని దర్శించడానికి వారి యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళడం సంభవించింది. ఆ సందర్భంగా వారు ఈవేళ ఇక్కడ మన జరిగేటువంటి సమతా కుంభ మహోత్సవానికి ప్రత్యేకించి వారు ఆహూతులై ఇక్కడికి వేంచేశారు వారి యొక్క పరివారంతో. We know very well Ramanujacharya Swamiji stands for equality. Not only just equality but surrender. Surrender to the Lord of this universe, the Lord Narayana. It is the same path owned by Swaminarayan, and he established two of his brothers
to continue the lineage. And among them, the Acharya who is here is the prime Acharya, and he is sixth in the generation. And Swamiji, with a lot of love and affection, accepted our invitation, and exclusively today he arrived to participate in this first day Samata Kumbh Mahotsav to commence this event. Swamiji just now visited all the 108 Divya Desas, and then also he visited that Leela Jala Nirajanam, and now he is just here to enjoy the warmth of the Lord from 18 Divya Desas.